వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది చంద్రబాబు గారికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి పదే పదే చెప్తున్నా. దాని మీద మహిళలు చాలా పెద్ద హోప్ పెట్టుకున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించిన కాపు నేస్తమో ఈబీసీ నేస్తమో ఇట్లాంటి డబ్బులు రావట్లేదు. నెలవారీ వస్తేనే ఆశించిన వాళ్ళకి అది రావట్లేదు. ఇప్పట్లో ప్రభుత్వం చేస్తానని కూడా చెప్పట్లేదు. అసలు అంశాన్నే ప్రస్తావించట్లేదు. ఇంకా సూపర్ సిక్స్లోని అమ్మఒడి విద్యా దీవెన లాంటివి ఇంకా పూర్తి కాలేదు. తల్లికి వందనం లాంటివే. కాబట్టి అవి పూర్తి చేసి ఇవన్నీ చేసేటప్పటికి ఏ చిట్ట చివరి ఏడాది ఏమన్నా 6 నెలల ముందు చేస్తారేమో తెలియదు. అయితే ఆ చేతిలో మొన్నటిదాకా డబ్బులు కలకల్లాడినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వేళ ఆయన పదే పదే చెప్తున్నటువంటి మహిళలు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళిక రచిస్తోందని చెప్పుకొచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకునేలా సూచిస్తున్నామంటే ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాధాన్యం పెరిగింది. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, సిడబ్ల్యూఎస్, నైబర్హుడ్ వర్క్ స్పేస్, ఎన్డబ్ల్యూఎస్ వంటి ఉద్యోగులకు సరైన పని వాతావరణాన్ని సృష్టించడానికి ఉపకరిస్తాయి. ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల స్థలాలను సృష్టించడానికి డెవలపర్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పనకు ఐటీ, జీసీసీ సంస్థలకు సహకరిస్తున్నాం. వీటి ద్వారా మహిళా నిపుణులు సౌకర్యవంతమైన అవకాశాలతో ప్రయోజనం పొందుతారని చెప్తున్నారు. అంటే ఏం లేదు, ప్రతి చోట కూడా ఒక డిజిటల్ లైబ్రరీ లాంటివి పెడతారు. అక్కడికి వచ్చి మహిళలు ఉద్యోగం చేసుకోవచ్చు. హైదరాబాద్లో, ఢిల్లీలో వద్దు, ఇక్కడి నుంచినే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళకి వస్తుంది. ఇక్కడ ఈ మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సింది చేతిలో ఏదో ఒక సంపాదన. వీళ్ళకి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరు, సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయాలనుకోరు, వాళ్ళకి ఇళ్ళ దగ్గర నుండి చేయాలనుకోరు. ఈ ఇళ్ళు నచ్చకనే వాళ్ళు బాంబేలోను, హైదరాబాదులు, చెన్నైలు ఎంపిక చేసుకుంటుంది. ప్రాక్టికాలిటీ మిస్ అవుతున్నాం మనం.